మీడియా వారందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం వెటర్నరీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదొక మైలురాయి. సిఎస్ఆర్ నిధుల కింద సుమారు 27.5 లక్షలు తీసుకువచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో లేని ఒక వసతుల్ని రాజమహేంద్రవరం గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో కల్పించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 27.5 లక్షలతోటి స్కానింగ్ మరియు ఎక్స్రే మెషిన్స్ ఏదైతే 3 నెలల లోపు ఆవులు కానీ గేదెలు కానీ 3 నెలల లోపు పిల్లలు కానీ అలాగే కుక్కలు పిల్లులు ఇవన్నిటికీ కూడా ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ చేయవలసి వస్తే ఇప్పటి వరకు అయితే కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, లేకపోతే గన్నవరం దగ్గర ఉన్న యూనివర్సిటీకి తీసుకెళ్లే పరిస్థితులు. ఈరోజు ఇంకా సమస్య లేకుండా ఏదైతే యానిమల్ లవర్స్ కానీ లేకపోతే ఈ పశువుల మీద ఆధారపడిన రైతన్నకు కానీ వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి యొక్క బాధను కూడా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క బాధను కూడా అవగాహన చేసుకొని ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సుమారు 27.5 లక్షలతో ఈ రోజున ఎక్స్రే మరియు స్కానింగ్ మెషిన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచే ఏదైతే వాటికి సంబంధించిన వారు రైతన్నకు కానీ యానిమల్ లవర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులో ఉందని వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ రోజున జంతు సంరక్షణ అలాగే ప్రజల యొక్క భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ జంతు సంరక్షణలో భాగంగా కూడా రాజమహేంద్రవరంలో ఉన్న ఏబీసీ సెంటర్లో కూటమి ప్రభుత్వం రాకముందు సుమారు 50 కెన్నల్స్ ఉండేవి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కాస్త 145 కెన్నల్స్ కింద మార్చాం. అంటే ఎక్కువ శాతం డాగ్స్ని అక్కడ పెట్టుకొని ఒక ఆపరేషన్ థియేటర్ ఉండేది కల్లా 2 ఆపరేషన్ థియేటర్స్గా పెంచుకున్నాం. నీటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గ్రహించి 7 లక్షలతో బోరు వేయించాం. మ్యాసివ్గా ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకుంటా ఉన్నాం. అంటే ఏం చేయాలో ఈ యొక్క ప్రజల యొక్క రక్షణ భద్రత అలాగే జంతువుల యొక్క సంరక్షణ కూడా తీసుకున్నాం. 2 ఆపరేషన్ థియేటర్స్ ఉండడం వలన గతంలో 10 ఆపరేషన్స్ అయ్యేవి ఫ్యామిలీ ప్లానింగ్. అలాంటిది ఈ రోజున పర్ డేకి 25 నుంచి 30 ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాం. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నాం. ఇదే స్పీడ్లో మనం కానీ కంటిన్యూ చేసినట్లయితే వచ్చే సంవత్సరంన్నరలో ఈ యొక్క డాగ్స్ యొక్క సంఖ్యను కూడా నగరంలో గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇది జరుగుతుండగా ప్యారలల్గా ఈ వెటర్నరీ హాస్పిటల్ ఏదైతే గవర్నమెంట్ ఉందో దాంట్లోని ఈ ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి మరి గుర్తించి దాతల యొక్క సహకారంతో ఈ రోజున ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూసాం ఏదైతే ఎక్స్రే కూడా డిజిటల్ రికార్డింగ్ అంతా కూడా పెట్టిన వెంటనే వాళ్ళ ఫోన్కే ఎక్స్రే అంతా కూడా వచ్చే పరిస్థితులు. స్కానింగ్ కూడా చూస్తున్నాం, కిడ్నీస్ ఎలా ఉన్నాయి డాగ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా బాధ్యత. తీసుకొస్తున్న నిధులు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయన్న దాంట్లోని మన తాలూకు మనస్తత్వం మన తాలూకు చిత్తశుద్ధి కనబడుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా చేసే ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడతా ఉందా లేదా, సిఎస్ఆర్ నిధుల నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ఉపయోగకరంగా చేయగలుగుతున్నాం లేదనేది ఆలోచించాం. ప్రతి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం, మంచి నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సద్వినియోగపరుచుకొని ఎక్కడో దూర ప్రాంతాలకి వాళ్ళ యొక్క డాగ్స్ని తీసుకొని వెళ్ళి స్కానింగ్ చేయించుకోనో ఎక్స్రే చేయించుకోనో సమస్యలు పడకుండా ఇక్కడే మీకు అందుబాటులో తీసుకొచ్చాం. దాన్ని సద్వినియోగపరచుకోవాలని యానిమల్ లవర్స్కి అలాగే రైతన్నకు కూడా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.
రెడీ రెడీ ఆన్ చేస్తుంది లైట్ सोनी 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 जा सोनी चली ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ మిషనరీకి ఎక్స్రే ఫిలిమ్స్ కానీ లేకపోతే తీసుకుంటే 250 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిజిటల్, ఎందుకంటే ఆ కంపెనీతో ఇచ్చినవి ఒక 10 రోజులకి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మొత్తమని మరి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే దీనికి కంటిన్యూస్గా సర్వీస్ ఇవ్వాలి. అంటే ప్రెగ్నెంట్ అయ్యే చూడడానికి ఉంది, 2 lakhs అవుతుంది సార్. అవి కూడా వస్తే 100% మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుందనే ఉద్దేశం తెలియజేస్తూ ఒకసారి మన దీనికి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి వన్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉన్నారు, మరి వారిని కూడా ఈ కమిటీలో పెట్టడం జరిగింది. వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఆయన ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తుంటాడు. ఆయన ఎప్పుడు ఏదైనా అడిగితే కనుక మనం ఏం పట్టుకుపోతామండి, ఉన్న దాంట్లో మోగజీవులు సేవ చేస్తాం. మన మరి సిఎస్ఆర్ నిధులు ఇచ్చిన మన ముఖేష్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారిని